న్యూస్లో. కాంగ్రెస్ గాంధీభవన్లో కాంగ్రెస్ పిఎస్సి మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుందన్నది మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాజ్కుమార్ అందిస్తారు. రాజ్కుమార్, ఇవాళ స్పెషాలిటీ ఏంటి? ఈరోజు అసలు ఎందుకు జరుగుతుంది? మీటింగ్ యొక్క అప్డేట్స్ ఏంటి? గాంధీభవన్లో కాంగ్రెస్ పిఎస్సి మీటింగ్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. రాజ్కుమార్, గాంధీ భవన్లో ఈరోజు సమావేశం జరుగుతుంది. పిఎస్సి అండ్ మరి పిసిసి అంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మరియు పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క గాంధీ భవన్లో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా మంత్రులు, ఈ యొక్క కమిటీలోని సభ్యులు, సిడబ్ల్యూసి మెంబర్స్, మిగతా వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో ఈరోజు చర్చించేది సర్ మీద. సో సర్ మీద చాలా సీరియస్గా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ఇప్పటికే రాహుల్ గాంధీ ఈ సర్ మీద చాలా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా ఈ సర్ మీద ఇప్పటికే కొన్ని సమావేశాలు చేశారు. ఈరోజు ఉదయం గాంధీ భవన్లో ఈ సర్ మీద ఒక ఎవరైతే ట్రైనింగ్ ఇవ్వాలో సీనియర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. సో వాళ్ళు మాస్టర్ ట్రైనీస్ అంటారు. ఆ ట్రైనీస్ వచ్చేసి బిఎల్ఏకు అంటే బూత్ లెవెల్ అడ్వైజర్ ఏవైతే ఏజెంట్స్ ఉంటారో వాళ్ళకు ఇవాళ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక ప్రోగ్రామ్ చేశారు. సో పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వము కాంగ్రెస్ సంబంధించిన ఓట్లు కావచ్చు, అంటే బీజేపీకి వ్యతిరేకమైన ఓట్లు దాదాపు 92 లక్షల ఓట్లను తొలగించింది. సో మనం అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా లేకపోతే పశ్చిమ బెంగాల్ పరిస్థితి తెలంగాణలో కూడా వస్తుంది. కాబట్టి ఎక్కడైతే ఓట్ల తొలగింపు జరుగుతుందో అక్కడ ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా మనం చాలా అప్రమత్తంగా ఉండకపోతే చాలా నష్టం జరుగుతుంది. దీని మీద మ్యాపింగ్ మీద కూడా నియోజకవర్గాల మారిగా పార్లమెంట్ నియోజకవర్గాలు మొదటగా జరుగుతుంది. ఇటీవల హైదరాబాద్ పార్లమెంటు సంబంధించిన సమావేశం జరిగింది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ సెగ్మెంట్స్, అదేవిధంగా ఆ తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈ యొక్క మీటింగ్ చేసిన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గం సంబంధించి తర్వాత ప్రతి బూత్లో కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఈ బూత్కు సంబంధించిన ఇన్ఛార్జీలను కూడా పిసిసి త్వరలో నియమించనుంది. సో బిఎల్ఏ ఆధ్వర్యంలో జరిగే ఈ సర్ ప్రతి దాని మీద పకడ్బందీ టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఎలా చేయాలి, ఎలా చూడాలి, ఎలా ఒకవేళ ఓట్లు తొలగిస్తే ఎలా దాన్ని మనం మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి, రిక్వెస్ట్ పెట్టుకోవాలి బిఎల్ఓకు. సో వీటన్నిటి మీద టెక్నికల్ సంబంధించిన ట్రైనింగ్స్ కూడా ఇవాళ దాని మీద ఇవాళ డిస్కషన్ ఉదయం జరిగింది. దాని మీద ఇవాళ గాంధీ భవన్లోని ఇందిరా భవన్లో ఈ మీటింగ్ జరుగుతుంది. ఈ సర్తో పాటు కొంత పార్టీలో కొన్ని జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యలో వివాదాలు కూడా. సో ఒకరికొకరు తోపులాట వేసుకోవడం, గొడవ పెట్టుకోవడము, రాద్ధాంతం చేసుకోవడం, తర్వాత అదేవిధంగా కొంతమంది టికెట్లు ఆల్రెడీ జిహెచ్ఎంసీ ఎలక్షన్, కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించిన టికెట్లు ఇంకా కన్ఫర్మ్ కాకముందు ఇంకా చాలా రోజులు ఉన్నాయి ఎన్నికలు. నాకు టికెట్ వచ్చిందంటే నాకు టికెట్ వచ్చిందని కొంతమంది చెప్పుకుంటున్నారు. దీని మీద కూడా కొంత హెచ్చరికలు చేసే అవకాశాలున్నాయి, డిస్కస్ చేసే అవకాశాలున్నాయి. దాంతోపాటు నామినేటెడ్ పోస్టులు కూడా కొన్ని ఖాళీగా ఉన్నాయి. మొన్న నామినేటెడ్ పోస్టులో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్గ విభేదాలు కూడా వచ్చాయి. పీసీసీకి సంబంధించింది కొంతమంది అయితే సీఎం సంబంధించి అనుకూల వర్గం కొంతమంది ఇచ్చారని. సో ఈ గొడవ కూడా జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల విషయంలో, ఆ తర్వాత ఈ సర్ విషయము, ఆ తర్వాత రాబోయే లోకల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇప్పటి నుంచే కార్యక్రమాలు తీసుకోవాలి. అదేవిధంగా బీఆర్ఎస్ ఒకవైపు, బీజేపీ రెండు కూడా కాంగ్రెస్ పార్టీపై పోరాటాలు చేస్తుంది. సో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దాన్ని మనం ప్రజల్లోకి తీసుకురావాలి. ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు అనౌన్స్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇందిరమ్మ పెన్షన్, ఇందిరమ్మ బీమా పథకం కావచ్చు, ఇంకా కొన్ని ఈ మధ్యలో మిడ్ డే మీల్స్ కూడా ప్రకటించారు ఇంటర్మీడియట్ వాళ్లకు. సో ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఈ సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుంది. దీన్ని పార్టీ తరపు నుంచి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, లేకపోతే ప్రతిపక్షాల నుంచి చాలా ఇబ్బందులు ఎదురవుతాయనే ఈరోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీని మీద పూర్తిగా చర్చించి ఆ తర్వాత క్యాడర్ కూడా ఒక దిశానిర్దేశం చేయనున్నారు ఈరోజు మీటింగ్లో. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాకుండా ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు మీటింగ్లో? అంటే అక్కడ నుంచి ఏమైనా వచ్చారా? ఏఐసీసీ నుంచి కానీ ఇన్ఛార్జీలు కానీ అట్లాంటి ఎవరైనా పాల్గొన్నారా? ఎందుకంటే క్రమశిక్షణ తప్పుతుంది కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి.
పార్టీ కాబట్టి దీని మీద క్యాడర్ కు అంటే జిల్లాల వారీగా డీసీసీలకు కూడా ఒక దిశానిర్దేశం చేయనున్నారు. ఈ డీసీసీలు వచ్చేసి మళ్ళీ నియోజకవర్గ వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా, తర్వాత బూత్ లెవెల్లో కూడా పార్టీని పటిష్టం చేసే ఉద్దేశంతో ఈ రోజు సర్ మీద ప్రత్యేకంగా సర్ ఏంటంటే చాలా ఓట్లు తొలగించారు, సెక్యులర్ ఓట్లు. ఆ తర్వాత ఈ బీజేపీతో మనకు ప్రమాదం ఉంది. ఒకవేళ జాగ్రత్తగా ఉండకపోతే, అప్రమత్తంగా ఉండకపోతే కాంగ్రెస్ అనుకూల ఓట్లు, కాంగ్రెస్ ఎక్కడైతే బలంగా ఉందో అదంతా కూడా బీజేపీ తెలుసు కాబట్టి దాని మీద వాళ్ళు చాలా ఫోకస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో, బిఎల్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎప్పటికప్పుడు పార్టీ మానిటరింగ్ చేస్తూ ఉండాలి అని ఈరోజు ఈ యొక్క పిసిసి ఏదైతే మీటింగ్ ఉందో ఈరోజు దాని మీద ఒక డైరెక్షన్ ఉంది. దాంతోపాటు నేను చెప్పినట్టుగా పార్టీ ప్రభుత్వం యొక్క పథకాలను పార్టీ ఎక్కువగా ప్రచారం చేయాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ఒకవైపు అనవసరమైన అసత్య ప్రచారాలు చేస్తుంది, దాన్ని తిప్పుకొట్టాలి. ఇంకోవైపు బీజేపీని కూడా నిలదీయాలి. రైతుల సమస్యలపై బీజేపీ వాళ్ళు కూడా ఈ మధ్యలో రైతు భరోసా యాత్ర అని చేశారు. సో దాని మీద కౌంటర్ కూడా ఇవ్వాలి. అంటే అటు బీఆర్ఎస్ ను ఇటు బీజేపీని రెండింటిని ఎదుర్కొని ముందుకెళ్లాలని ఈ సమావేశంలో ఒక డిసైడ్ గా ఉన్నారు. దీంతో పాటు ఇంకో కొన్ని కీలక అంశాలు కూడా ఈ రోజు నిర్ణయం చేస్తారు. ఇది గాంధీ భవన్, ఇందిరా భవన్ లో జరుగుతున్న పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ, అదేవిధంగా పిసిసి అడ్వైజరీ కమిటీ యొక్క విశేషాలు. ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. సీఎం విజయ్ తన ప్రభుత్వాన్ని స్థిరంగా నడిపేందుకు మిత్రపక్షాల మీద ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అధికార పార్టీకి సొంతంగా మెజార్టీ సాధించడమే లక్ష్యంగా ఆపరేషన్ అన్నాడీఎంకే ప్రారంభించారు. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి అన్నాడీఎంకేకు చెందినటువంటి 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించడం అనేది అక్కడ ప్రకంపనలు అయితే మొదలైంది. ఈ చర్యతో విజయ్ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తుంటే ఆయన మిత్రపక్షాలు మాత్రం తీవ్ర ఆందోళన ఉన్నాయి. ఈ కొత్త ఎత్తుగడ తమిళ రాజకీయ సమీకరణాలను ఎలా మార్చబోతుంది చూద్దాం. తమిళనాడులో అధికారం చేపట్టినప్పటికీ ముఖ్యమంత్రి విజయ్కు తన మిత్రపక్షాల మద్దతుపై పూర్తి నమ్మకం కుదరడం లేదు. భవిష్యత్తులో వాళ్ల నుండి ఎదురయ్యే రాజకీయ ఒత్తిళ్లను ముందుగానే పసికట్టిన విజయ్ ఇప్పుడు పూర్తి స్థాయి మెజారిటీపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా పటిష్టమైన కేడర్, ఓటు బ్యాంకు ఉన్న అన్నాడీఎంకేను లక్ష్యంగా చేసుకున్నారు. ఆ పార్టీకి చెందిన 4 కీలక ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి వాళ్ళని తన పార్టీలో చేర్చుకోవడం వెనుక స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో వీళ్ళని గెలిపించడం ద్వారా అసెంబ్లీలో తన సంఖ్యాబలాన్ని పెంచుకోవాలి అన్నది విజయ్ ప్రణాళిక. ఈ పరిణామం విజయ్ కూటమిలోని చిన్న పార్టీలకు మింగుడు పడడం లేదు. తమ అవసరం తీరిపోయాక విజయ్ తమను పక్కన పెడతారు అనే భయం వారిలో మొదలైంది. తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ పార్టీలన్నీ ఏకమై పాత మిత్రపక్షమైన డిఎంకే వైపు చూసే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు వినబడుతున్నాయి. విజయ్ తన సొంత బలాన్ని పెంచుకునే లోపే ఆయన్ను ఏకాకిని చేసేందుకు మిత్రపక్షాలు తెర వెనుక ప్రయత్నాలు ప్రారంభించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోవైపు అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి ఈ ఫిరాయింపులను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. టీవీకేను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆయన కొత్త రాజకీయ సమీకరణాలకు శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే విజయ్ అనుసరిస్తున్న తీరు భిన్నంగా ఉంది. తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో అధికార పార్టీలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను 3/2 వంతుల మెజారిటీతో విలీనం చేసుకోవడం లేదా స్పీకర్ పరిధిలోని అధికారాలను వాడుకొని వారిపై అనర్హత వేటు పడకుండా కాపాడడం చూస్తున్నాం. కానీ విజయ్ మాత్రం ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి ప్రజా తీర్పు కోరడం ద్వారా ఒక కొత్త రాజకీయ సంప్రదాయాన్ని మొదలుపెట్టారు. ఈ వ్యూహం ద్వారా కనీసం 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని ఉప ఎన్నికల ద్వారా అసెంబ్లీలో తిరుగులేని మెజారిటీ సాధించాలని ఆయన భావిస్తున్నారు. మొత్తం మీద విజయ్ చేస్తున్న ఈ అడుగులు అత్యంత కీలకమైనవి. సొంత మెజారిటీ కోసం ఆయన పన్నిన ఈ వ్యూహం అతని సీఎం పీఠాన్ని మరింత బలోపేతం చేస్తుందా, లేక మిత్రపక్షాలను దూరం చేసే కొత్త రాజకీయ సంక్షోభానికి తెరతీస్తుందా? అన్నాడీఎంకే నుంచి మరిన్ని వికెట్లు పడతాయా? రాబోయే ఉప ఎన్నికల ఫలితాలు, మిత్రపక్షాల నిర్ణయాలపైనే తమిళనాడు రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ మొత్తం వ్యవహారం దళపతి రాజకీయ ప్రయాణంలో ఒక నిర్ణయాత్మక ఘట్టంగా నిలవబోతోంది. ఇవాల్టి బులెటిన్. థ్యాంక్ యూ. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీ